దేవునికి స్తోత్రం. చాలామంది ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే అని పంపించారు. హ్యాపీ ఫాదర్స్ డే పైకి చెప్పడం గొప్పతనం కాదు, కానీ ఆ హ్యాపీనెస్ మన హృదయంలో ఉందా? మన తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? దేవుడు మొదటి యోహాను పత్రిక 4:4 లోకములో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. మొట్టమొదటిగా నిన్ను సృష్టించిన తండ్రి నీ గుండెల్లో ఉన్నాడు. ఆ తండ్రిని ప్రేమించగలుగుతున్నావు. అలాగే నిన్ను కన్న తల్లిదండ్రులు మరి నిర్గమకాండములో మరి 20:12 చెప్తున్నాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. అంటే అర్థం ఏంటంటే నీ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. అలాగే నిన్ను బలపరిచి ఆత్మీయంగా ఒక సేవకుడిగా ఉన్న ఆ సేవకుడిని కూడా మనం ప్రేమించగలుగుతున్నామా, ఇది తెలుసుకోండి. అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ప్రేమించండి, మీ తల్లిదండ్రులను ప్రేమించండి, అలాగే మీ అత్తమామలను ప్రేమించండి. ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించే మనసుతో యథార్థంగా నీతిమంతులుగా బ్రతికిన ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ అన్నది తన హృదయంలో ఉంటుంది. ఒక దినము దేవుణ్ణి చూసే భాగ్యం కూడా ఉంటుంది. హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి పైనుంచి చెప్పడం కాదు, మన హృదయంలో ఆ ప్రేమ ఉన్నదా లేదా ఒక్కసారి పరీక్షించుకోండి. ఎదుటివారితో ఎలా బ్రతుకుతున్నాం? అంటరాని వారిగా చూస్తున్నామా? ఐక్యత కలిగి జీవిస్తున్నామా అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. అంటరాని వారిగా చూస్తున్న వారిలో దేవుని ప్రేమ ఉండదు, తల్లిదండ్రుల్ని ప్రేమించలేరు, భార్యని ప్రేమించలేరు, భర్తని ప్రేమించలేరు, పిల్లల్ని ప్రేమించలేరు, ఊర్లో ఎవరిని ప్రేమించలేరు, వారిని దేవుణ్ణి చూడలేరు. దయచేసి ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, హ్యాపీ ఫాదర్స్ డే అని మనం ఎదుటివారికి వాట్సాప్లో పెట్టడం గొప్పతనం కాదు. ఆ హ్యాపీనెస్ దేవునిపై ఉందా? తల్లిదండ్రుల మీద ఉందా? అలాగే అత్తమామల మీద ఉందా? భర్త మీద ఉందా? భార్య మీద ఉందా? పిల్లల మీద ఉందా? మన వీధిలోనే అందరినీ ప్రేమించే మనసుతో ఉన్నామా? కులమతాలు లేకుండా ప్రేమిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరైతే ప్రేమ ఉన్నదో, ఎవరైతే ప్రేమిస్తారో, ఎటువంటి కపటం లేకుండా చక్కగా బ్రతుకుతారో వారి జీవితాల్లో వారి జీవితాల్లోనే ఇలాంటి హ్యాపీ ఫాదర్స్ డే చేసుకోగలరు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ ఫాదర్స్ డే. నా హృదయంలో దేవుని ప్రేమ ఉన్నది, నా హృదయంలో తల్లిదండ్రులు ప్రేమించే ప్రేమ ఉన్నది, అందరినీ ప్రేమించే ప్రేమ ఉన్నది కనుక నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. మీరు కూడా అలాగే చెప్పే వ్యక్తులుగా ఉండాలి. అలా చెప్పిన వారందరూ కూడా ఒక దినము పరలోక రాజ్యంలో ఉంటారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.